ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. ఫిబ్రవరి 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియాకాండం 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 28వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప, ఆయన సన్నిధి మీకు నిరంతరం తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? ఆయన సన్నిధి మిమ్మలను ఎల్లప్పుడూ ఆవరించే ఉంటుంది. మీరు మీ జీవితంలో తొట్టిల్లే పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆయన వైపు చూడండి. బండ మీద మీ పాదాలని ఆయన నిలబెడతాడు. తొట్టిల్లకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన నిందారహితులుగాను, నిర్దోషులుగాను, నీతిమంతులుగాను సజీవమైనటువంటి ఈ భూమి మీద సజీవుడైనటువంటి దేవుడు మంచి నెలలో మిమ్మల్ని స్థాపిస్తాడు. ఆయన కృప దినదినం మీ ఎడల అధికమవుతుంది. ధైర్యం వహించి ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్ళండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయంలో చాలా అద్భుతమైన సంఘటనలు రాయబడ్డాయి. గబ్రియేలు దేవాలయంలోకి దిగి రావడం, జకర్యతో మాట్లాడడం, అదే గబ్రియేలు నజరేతుకు వెళ్ళడం, మరియతో మాట్లాడడం, ఆ తర్వాత వారిద్దరు కూడా అద్భుతాలు పొందుకోవడం, మరియా యోదయ కొండ సీమల్లో ఉన్న ఒకనొక గ్రామానికి వెళ్ళి జకర్య ఎలిజబెతమ్మల్ని దర్శించడం, ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు మరియమ్మ వందన వచనం వినగానే ఆ గర్భంలోనే గంతులు వేయడం, ఎలిజబెతమ్మ పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె ప్రవచించడం, ఆ తర్వాత మరియ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె కూడా ప్రవచించడం, ఆ తర్వాత జకర్య కూడా తన కుమారుడైన యోహాను పుట్టిన తర్వాత దేవుణ్ణి స్తుతించుటతో మాటలాడడం ప్రారంభమైన ఆయన నోరు దేవుని కార్యాలు చూచి అతడు స్తుతించడం, తర్వాత అతడు కూడా ప్రవచించడం ఈ మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, మరియా దేవుని ఆత్మతో నింపబడి ఇలాగూ మాట్లాడుతుంది. సింహాసనం నుండి ఆయన బలవంతుల పడద్రోసి దీనులను ఎక్కించెను. అవును దేవుని బిడ్డలారా, సింహాసనముల మీదికి ఎక్కించువాడు ఆయనే, సింహాసనముల మీద నుండి దించేసేవాడు కూడా ఆయనే. మీకు తెలుసా, ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపుని పరాయి దేశంలో ప్రభు ఒక గొప్ప మంత్రిగా, అధికారిగా దేవుడు నియమించలేదా? ఆలోచించండి. పరాయి దేశంలో దానియేలుని అనేక రాజుల ఎదుట వర్ధిల్లునట్లు ఒక గొప్ప ప్రధానమంత్రి స్థాయిలో అతన్ని నిలబెట్టలేదా? గొర్రెలు కాచుకుంటున్నటువంటి బాలుడైనటువంటి దావీదుని అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేయలేదా? గాడిదలు తప్పిపోయినప్పుడు వెతకడానికి వెళుతున్న సౌలుని పిలిచి అభిషేకించి ఇజ్రాయేలు మీద ఆయనని రాజుగా ప్రతిష్ఠించలేదా? సింహాసనముల మీదకి ఎక్కించేవాడు ఆయనే, ఆ సింహాసనముల మీద నుండి దించేసేవాడు కూడా ఆయనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట దీన మనస్కులై నిన్ను నీవు తగ్గించుకొని నేల మట్టుకు వరకు ఆయన సన్నిధిలో నీవు దీన మనసు కలిగి తగ్గించుకొని ఆయన ఎదుట
గడగడ వణుకుచున్నప్పుడు నిన్నును ఆయన హెచ్చిస్తాడు. నీ పీఠమును ఆయన హెచ్చించి ఇతరులకు తన మహిమని బయలుపరుస్తాడు. ఆయన ఎదుట దీన మనసు గలవాడవై, దీన మనసు గలదానివై ఉన్నావా? ప్రభు ఈ గాఢాంధకారమైన ఈ చీకట్లోనే ఒక వెలుగుని నీకు బయలుపరుస్తాడు. ఈ ఇరుకులోనే ఒక త్రోవనికి సిద్ధం చేస్తాడు. నా జీవితం ఎటుపోతుంది అని ఆందోళన చెందుతున్న నీకు ఒక సింహాసనాన్ని నీ కొరకు ఏర్పరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో సాత్వికమైన మనసుతో నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు చేతులకు అప్పగించుకో. నిశ్చయముగా మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రభు కృప నీకు తోడైండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మహోన్నతుడా, ఈరోజు మీరు మా కొరకు సిద్ధపరిచిన వాటిని మేము పొందగలిగినట్లు మమ్మలను నడిపించండి. మమ్మలను ముందుకు తీసుకుని వెళ్ళండి. దీన మనసు గలవారమై, వినయమైనటువంటి ఆత్మ గలవారమై మీ సన్నిధానంలో మేము ఒదిగిపోవునట్లుగా కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.